ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. శ్రీ గురుభ్యో నమః. సచ్చిదానంద రూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః. నమో వెంకటేశాయ. కలియుగంలో కోరిన కోరికలన్నీ తీరుస్తూ మనందరికీ ఇలవేలుపుగా కులదైవంగా 7 కొండల మీద వెలసినటువంటి ఆ వెంకటాచలపతికి నమస్కరించుకుంటూ ఆ స్వామి యొక్క గొప్ప భక్తుడైనటువంటి ఆళ్వారులలో 12 మంది ఆళ్వారుల్లో ఒకడైనటువంటి అనంత ఆళ్వారు గురించి ఈరోజు నాకు తెలిసిన విషయాలు మీతో పంచుకునే ప్రయత్నం చేస్తాను. ఈ విషయాన్ని వింటూ ఉన్నటువంటి భక్తామ తల్లులకు తండ్రులకు మన మోహనవాణి వీక్షకులందరికీ కూడా నా యొక్క సాధువాదాలు చెల్లించుకుంటున్నాను. ఆళ్వార్లు వైష్ణవులు, విష్ణు భక్తులు. అదే నాయనార్లు శివభక్తులు. 63 ఉన్నారు వాళ్ళు. వీళ్ళు 12 మంది. ఈ 12 మందిలో ఒకే ఒక్క మహిళామ తల్లి ఆండాళ్ తల్లి. మిగతా 11 మంది మగవాళ్ళు. ఈ అనంత ఆళ్వారు 1053 సంవత్సరంలో పుట్టినటువంటి వాడు. సుమారు 1000 ఏళ్ల క్రితం 84 ఏళ్ళు జీవించారు. అంతేకాదు సుదీర్ఘకాలం పాటు వెంకటేశ్వర స్వామికి పుష్ప కైంకర్యం చేశాడు భార్యతో కలిసి. అటువంటి ధన్యజీవి వెంకటేశ్వర స్వామి యొక్క భక్తులందరికీ కూడా ప్రాతస్మరణీయుడు. ఈయన వెంకటేశ్వర స్వామి మీద విసిరినటువంటి గుణపం ఇప్పటికీ కూడా మనం లోపలికి ప్రవేశిస్తుంటే ఆ యొక్క ద్వారం దగ్గర కుడివైపున గోడకు పెట్టి ఉంటుంది, అనంత ఆళ్వారు గుణపము అని. అంటే స్వామి యొక్క పుష్ప కైంకర్యం కోసం ఆయన పాదులు తీయటానికి వాడినటువంటి గుణపం అది. అది ఎందుకు కొట్టాడు ఏంటనేది మన కథలో తెలుసుకుందాం. పూర్వం భోగమంటపమైనటువంటి శ్రీరంగ క్షేత్రంలో భగవద్ రామానుజులు శ్రీ వైష్ణవ విశిష్ట అద్వైత సిద్ధాంతాన్ని శిష్యులందరికీ బోధిస్తూ ఉన్నారు. భగవద్ రామానుజులు, శంకర భగవత్పాదులు వీళ్ళిద్దరూ పుట్టినటువంటి నెల తిథి ఒకటేనండి, వైశాఖ మాసం. వైశాఖ శుక్ల పంచమి. కాకపోతే ఆయనకి ఈయనకి ఒక 500 ఏళ్ళు తేడా ఉంది. 6వ శతాబ్దంలో శంకరాచార్యులు గారు వస్తే ఈయన 10వ శతాబ్దంలో వచ్చారు. సుమారుగా 1000 ఏళ్ళు గడిచినాయి భగవద్ రామానుజులు వెళ్ళిపోయి కూడా. వైష్ణవుల్లో విశిష్ట అద్వైత సిద్ధాంతాన్ని ప్రతిపాదించినవాడు భగవద్ రామానుజులు. అద్వైతాన్ని ప్రతిపాదించింది శంకరాచార్యులు గారు. మరొకసారి మనం విడిగా ద్వైతం, అద్వైతం, విశిష్టాద్వైతం ఈ మూడింటి గురించి ఒక వీడియోలో మాట్లాడుకుందాం. ఇప్పుడు ఇది సందర్భం కాదు కాబట్టి దాని గురించి నేను ఎక్కువ ప్రస్తావన చేయటం లేదు. శిష్యులకు వివరిస్తూ తిరుమల క్షేత్రంలో వెంకటేశ్వర స్వామికి పుష్పమాల కైంకర్యం చేయడం చాలా పుణ్యప్రదమని, భగవంతుడికి ప్రీతికరమైన పని అని చెప్పారు. అట్లాగే శాశ్వతంగా తిరుమలలోనే నివాసం ఉంటూ వెంకటేశ్వర స్వామికి పుష్ప సమర్పణ చేయగల వారెవరైనా నా శిష్యుల్లో ఉన్నారా అని అడిగాడు. చూడండి, ఆ అవకాశం ఎవరు తీసుకుంటారా అని అందరూ చూస్తున్నారు మొహాలు. ఎందుకని? గురువు యొక్క సాన్నిధ్యాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. శ్రీరంగనాథుడి యొక్క కైంకర్యాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. గురుపాద యొక్క సేవ కదా గొప్పది. అందుకని భక్తులు ఎవరు మాట్లాడటల్లా, శిష్యులు. ఆ ప్రశ్నకి సమాధానంగా
ఆనందాళ్వార్ అనేటువంటి శిష్యుడు తన యొక్క సంసిద్ధతని వ్యక్తం చేశాడు. ఆ తర్వాత ఆయనకి అనంతాళ్వార్ అని బిరుదొచ్చింది. అది వేరే. మొట్టమొదటి ఆనందాళ్వార్, ఆనందాళ్వాన్ ఆయన పేరు. తిరుమల వెళ్ళటానికి అనుజ్ఞ ఇవ్వవలసిందిగా పాదాలంటి ప్రార్థించాడు గురువుగారు. భగవద్రామానుజులు సంతృప్తి చెంది అనంతాళ్వార్ని ఆన్ పిళ్ళే అన్నాడు. అంటే నువ్వే నిజమైన మగవాడివిరా అన్నాడు. అంటే ఏదైనా ఒక సాహసం చేసేటప్పుడు ఎవడైనా మనం అంటాం, అచ్చంగా మగవాడరా వీడు అంటాం. అలాగే భగవద్రామానుజులు కూడా నువ్వేరా ఆన్ పిళ్ళై అన్నాడు. ఆన్ అంటే మగ, పిళ్ళై అంటే పిల్లవాడు. అది తమిళ పదం అని ప్రశంసిస్తూ తిరుమల వెళ్ళడానికి అనుమతించారు గురువుగారు. గురువు యొక్క ఆజ్ఞ ప్రకారం భార్యను వెంట పెట్టుకొని తిరుమల చేరుకున్నాడు అనంతాళ్వార్. అత్యంత నిష్ఠతోటి శ్రీవారికి పుష్ప కైంకర్యం చేస్తూ ఉన్నాడు. అప్పటికే తిరుమల చేరుకొని ఆ తీర్థంలో స్వామి యొక్క కైంకర్యం చేసుకుంటూ ఉన్నటువంటి తిరుమల నంబి అనేటువంటి వాడు ఈయన చేసే పుష్ప కైంకర్యం గురించి విన్నాడు. తిరుమల నంబి. ఆ తిరుమల నంబి చెప్పాడు, శ్రీవారికి పుష్పాలంటే చాలా ఇష్టమయ్యా, అందుకనే కొండ మీద పూసే ప్రతి పువ్వు స్వామికే అంకితం, ఎవరూ పూలు పెట్టుకోకూడదు అక్కడ. అందుకని స్వామివారికి పుష్పాలు ఎంత ఇష్టమో తిరుమలలో లభించే రకరకాల పుష్ప జాతుల గురించి చాలా వివరంగా చెప్పాడు అనంతాళ్వారికి. అంతకుముందు నుంచి ఉంటున్నాడు కాబట్టి ఈ తిరుమల నంబి గారు తన గురువైనటువంటి రామానుజాచార్యుల వారి గురువైనటువంటి యామునాచార్యుల వారి యొక్క పేరుతోటి శ్రీవారి యొక్క ఆలయ ప్రాంగణంలో యమునోత్తరై అనేటువంటి ఒక పుష్ప మండపాన్ని ఈ అనంతాళ్వారు నిర్మించాడు. అంటే తన గురువుకు గురువు యామునాచార్యులు. చూసారా, గురుదేవుడు పేరు పెట్టచ్చు, కానీ తన గురువు కూడా ఇష్టపడేవాడు యామునాచార్యులు, ఆయన గురువు. అందువల్ల ఆ యామునాచార్యులు గారి పేరుతోటి ఆ శ్రీవారి యొక్క ఆలయ ప్రాంగణంలో యమునోత్తరై అనేటువంటి ఒక పుష్ప మండపాన్ని నిర్మించాడు. సుమారు 1000 ఏళ్ల క్రితం ఆ పరమభక్తుడు శ్రీకారం చుట్టినటువంటి ఈ యమునోత్తరి, దాన్నే పుష్ప అర అని ఇప్పటికీ పిలుస్తున్నారు. ఇవాళకి కూడా మనం శ్రీవారి యొక్క ఆలయంలో ఉన్నటువంటి సంపంగి ప్రాకారంలో దర్శించవచ్చండి ఈ పుష్ప అర. ఆ తరువాత చెరువు తవ్వాలి అని ఒక నిర్ణయానికి వచ్చాడండి. శ్రీవారి యొక్క నిత్య కైంకర్యానికి కావాల్సినటువంటి అనేక రకాలైనటువంటి రంగురంగుల పరిమళ భరితమైనటువంటి పుష్పాల కోసం అనంతాళ్వాచారు ఒక ఆలోచన చేశాడు. ఒక ప్రత్యేకమైనటువంటి పుష్ప వనాన్ని పెంచాలి అనుకున్నాడు. దానికి నాందిగా ఆలయానికి దక్షిణ దిక్కు ఉన్నటువంటి విశాలమైన ప్రదేశంలో ఒక పెద్ద చెరువును తవ్వాలి అని తలపెట్టాడు. నీళ్లు కావాలి కదా. ఈ చెరువుని ఇప్పటికీ మనం వైకుంఠం క్యూ కాంప్లెక్స్ పక్కగా ఉంటుంది, చూడొచ్చు. దీని ఒడ్డునే అనంతాళ్వారి వారి యొక్క సమాధి కూడా ఏర్పాటు చేశారు 1000 ఏళ్ల క్రితం. దైవ కార్యంలో ఇతరుల యొక్క సహాయం కోరుకోకుండా గర్భవతి అయినటువంటి తన భార్యతో కలిసి ఈ మహత్తర కార్యానికి పూనుకున్నాడు అనంతాళ్వారు. చూడండి, పిలిస్తే ఎవరొకరు వస్తారు, స్వామి సేవకి రాకుండా ఎవరుంటారు? కానీ తానే చేయాలి అనుకున్నాడు. అందుకని గర్భవతిగా ఉన్నా కూడా తన భార్య యొక్క సహాయం తీసుకున్నాడు. ప్రతిరోజు ఉదయం పూట పుష్పమాల కైంకర్యాలు పూర్తి చేసిన తర్వాత తీర్థ ప్రసాదాలు స్వీకరించి ఆ చెరువు నిర్మాణం కోసం భార్యతో కలిసి గుంట తవ్వడం మొదలుపెట్టేవాడు. ఈయన గుణపంతో మట్టి తవ్వి గంపలో పోస్తూ ఉంటే ఆయన భార్య ఆ మట్టిని దూరంగా తరలించేది. అంటే చుట్టూతా కట్టబోయాలుగా గుంట తీస్తే ఆ విధంగా జరుగుతున్నది. ఈ విధంగా ఈ కార్యం దీక్షగా కొన్ని రోజుల పాటు కొనసాగింది.
గర్భవతి. అందులో అప్పటికే 8 నెలలు 7 నెలలు నిండినాయి ఆమెకి. అందువల్ల ఆమె ఈ తట్టలు మోసుకొని వెళ్ళటం అలసిపోతున్నది. మధ్య మధ్యలో ఆగిపోయేది ఆయాసంతో. మళ్ళీ ఆయన పిలుస్తూ ఉండేవాడు. చెమట బిందువులను పమిడి చెంగుతో తుడుచుకొని మళ్ళీ వెళ్ళి పని చేస్తూ ఉన్నది. చూసారా భగవత్ సేవ ఎలా చేశారో వాళ్ళు. అలా చేస్తే భగవంతుడు ఊరుకుంటాడండి. ఈ విధంగా పట్టుదలతోటి ఇతరుల యొక్క సహాయం కోరుకోకుండా అంకిత భావంతో వాళ్ళు చేస్తున్న సేవకి పరమాత్మ కరిగిపోయాడు. శ్రీనివాసుడు చూడలేకపోయాడు. వెంటనే 13 ఏళ్ల కుర్రవాడి రూపాన్ని ధరించాడు. వచ్చేసాడు నేరుగా. అయ్యా గురువుగారు, మీరు తవ్విపోసిన మట్టిని నేను మోసుకొని వెళతాను, నన్ను అనుమతించండి అన్నాడు. వేడుకున్నాడు స్వామి. ఎందుకని? తన భక్తురాలు, ఆయన భార్య, భక్తుడి భార్య, ఆమె బాధ చూడలేకపోయినాడు స్వామి. ఇది ఆ కుర్రవాడి సాయాన్ని తిరస్కరించాడు అనంతాళ్వారు. ఏమక్కర్లేదు పోరా అన్నాడు. మేము మా గురువు యొక్క ఆజ్ఞ ప్రకారం ఈ విధంగా కైంకర్యం చేస్తూ ఉంటే నువ్వెవడవిరా వచ్చి మాకు సహాయం చేస్తానంటున్నావు? నాకు మీ సహాయం అక్కర్లేదు పో అన్నాడు గట్టిగానే. భగవత్సేమలో తాము ఎవ్వరి సహాయం తీసుకోము అన్నాడు. అందుకని మమ్మల్ని విసుగు పుట్టించకుండా మాకు నువ్వు వెళ్ళిపో తక్షణం అని కసురుకున్నాడండి ఆ బాలుడిని. ఆ బాలుడు శ్రీనివాసుడని ఆయనకీ తెలియదు. అయితే కరుణామయుడు అయినటువంటి శ్రీనివాసుడు ఎట్లాగైనా సరే ఆ దంపతులకు సాయం చేయాలని గట్టిగా నిర్ణయించుకున్నాడు. ఇక్కడ అనంతాళ్వారు ధ్యాసంతా తొందరగా చెరువు తవ్వేసి పూదోటను పెంచి ఎప్పుడెప్పుడు శ్రీవారికి పుష్ప కైంకర్యం చేద్దామా అని ఉండేది. భర్తే దైవంగా భావించినటువంటి ఆ తల్లి కూడా తన బాధంతా ఓర్చుకున్నది. తనకి భర్తకి కలిగినటువంటి ఆ శ్రీవారి సేవాభాగ్యానికి మురిసిపోతున్నది. అంతేగాని ఇవాళలాగా ఎవడికొచ్చిన బాధ ఇవెంత, నేను కడుపుతో ఉన్నాను, నాకు ఈ పనులు చెబుతారా అని ఆమె ఎప్పుడూ కూడా విసుక్కోలేదండి. మురిసిపోయింది ఆ తల్లి. స్వామి యొక్క కైంకర్యంలో మునిగిపోయింది. ఒకరోజు స్వామివారికి మనస్సు ఆగల. ఆయన భక్త సులభుడు కదా, దయామయుడు కదా. బాలుడు రూపంలో వచ్చాడు అనుకున్నాం గతంలో, మళ్ళీ వచ్చాడు. అనంతాళ్వారు వెనక నిలబడ్డాడు. ఆయన మట్టిని తట్టలో వేయంగానే ఆయన తవ్వటంలో నిమగ్నమయ్యేవాడు. భార్య తీసుకువెళుతుంది అనుకునేవాడు. పరుగు పరుగున వెళ్ళి ఆ తట్టను ఖాళీ చేసి మళ్ళీ అక్కడ పెట్టేస్తాం మొదలుపెట్టాడు స్వామి. తొందరగా వస్తోంది. అంతకుముందు చాలా టైం పట్టేది. ఈయన తవ్వగలిగేవాడు కాదు. ఈయన తవ్వి ఎదురు చూసేవాడు ఏది ఆ మట్టి నింపటానికి. ఇప్పుడు ఆయన తవ్వకముందే, మట్టి తయారు కాకముందే బుట్ట వచ్చేస్తోంది. అనుమానం వచ్చింది. వెనక్కి తిరిగి చూశాడు. ఆ పిల్లవాడు కనపడ్డాడు. గతంలో తాను వద్దని కసిరి కొట్టినటువంటి పిల్లవాడే. మంచి ముగ్ధ మనోహరంగా ఉన్నాడు ఆ పిల్లవాడు. వద్దన్నా కూడా పదే పదే తమ జోలికి వస్తున్నటువంటి ఆ పిల్లవాడిని తన చేతిలో ఉన్నటువంటి గుణపంతో కొట్టబోయాడు. ఆ పిల్లవాడు భయంతో చేతిలో ఉన్నటువంటి మట్టి బుట్టను అక్కడే వదిలేసి పరుగులు అంకించుకున్నాడు. అయినా కూడా అనంతాళ్వారు ఆ పిల్లవాడి వెంట పడ్డాడండి. ఆ పరుగులో పిల్లవాడు చేతికి అందినట్టే అంది జారిపోతూ ఉన్నాడు. శ్రీహరి అంత సులభంగా దొరుకుతాడా? చెమట కారిపోతూ ఆయాసపడిపోతుంటే తల్లి అయినటువంటి యశోదమాత కట్టుబడ్డాడు రోళ్ళకి. ప్రేమకు బందీ అయినాడు. దాంతో కోపం ఆగల అనంతాళ్వారికి. చేతిలో ఉన్న గుణపాన్ని ఒక్క విసురు విసిరాడు. అది ఆ పిల్లవాడి యొక్క గడ్డానికి తగిలింది. బొటబొట నెత్తురు గారుతూ ఉంటే ఆ బాలుడు పరిగెత్తుకుంటూ ఆనంద నిలయంలోకి వెళ్ళి కనపడకుండా మాయమైపోయినాడు. వెదకి వేసారిపోయినాడు అనంతాళ్వారు. వెనుదిరిగాడు మళ్ళీ. అనంతాళ్వారు ఆ రోజు సాయంకాలం సమయంలో పుష్పమాలలు తీసుకొని ఆనంద నిలయంలోకి వెళ్ళేటప్పటికీ
వెంకటేశ్వర స్వామి యొక్క గడ్డం వాచిపోయి ఉన్నది, రక్తం పెచ్చులు గట్టి ఉంది. అది చూసినటువంటి అర్చక స్వాములు హడిలిపోతూ ఉన్నారు. స్వామివారి గాయాన్ని చూసి అనంతాళ్ళ వారికి అర్థమైంది, ఓ ఆ పిల్లవాడు రూపంలో వచ్చినవాడు స్వామేను, తాను చేసినటువంటి ఘోరమైనటువంటి అపరాధం అర్థమైపోయి స్వామి యొక్క పాదాలు పట్టుకొని క్షమించమని ప్రాధేయపడుతూ ఉన్నాడు. అప్పట్లో తన భక్తులతో నేరుగా మాట్లాడేవాడు శ్రీనివాసుడు. ఒకసారి మనం వెంకటేశ్వర వైభవాన్ని కూడా విడిగా చెప్పుకుందాం. వరాహ పురాణంలో అద్భుతంగా ఉంటుంది, స్కాంద పురాణంలో ఉంది. వాటన్నిటినీ క్రోడీకరించి మాట్లాడుకుందాం మనం. వ్యాకులత పడిపోతున్నటువంటి అనంతాళు వారికి ఆయన బాధ చూడలేకపోయినాడు. స్వామి సమాధానపరుస్తూ ఉన్నట్టుగా అర్చకులతో స్వామి చెప్పాడు, నా భక్తుడు గుణపంతో కొట్టాడు, అందుకని ఈ గాయం ఏర్పడింది, దీని మీద పచ్చకర్పూరం పెట్టండి అన్నాడు స్వామి. పచ్చకర్పూరం పెడితే చల్లగా ఉంటుందండి. కంట్లో కూడా వేసుకునేవాడు సన్నటిది పూర్వం. రాబోయే తరాల్లో కూడా నా భక్తులు నా గడ్డం మీద పచ్చకర్పూరం యొక్క ముద్దని చూడాలి, అది అనంతాళ్వార్ అనేటువంటి భక్తుడు కొట్టిన దెబ్బని చెప్పుకుంటూ ఉండాలి, అది విని నేను మురిసిపోవాలి అని స్వామి చెప్పాడండి. ఈ మాట చెప్తే ఆ అర్చక స్వాములు ఆహా, స్వామి యొక్క భక్త ప్రియతత్వం ఎంత గొప్పది అనుకున్నారు. అంతేకాకుండా స్వామివారు అనంతాళ్వారి యొక్క నిరుపమానమైనటువంటి భక్తిని ఆ విధంగా లోకానికి చాటి చెప్పారు. స్వామివారి యొక్క ఆజ్ఞానుసారం ఈ సంఘటన గుర్తుగా నేటికి కూడా ప్రతిరోజు శ్రీవారి యొక్క గుణపం మీద కూడా శ్రీవారి యొక్క గడ్డం మీద పచ్చకర్పూరం అలంకరిస్తున్నారు. శ్రీవారి యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని మనస్సులో ఊహించుకోవాలి మనం. స్వామి యొక్క గడ్డం మీద నిత్యం ఉండేటటువంటి తెల్లటి ఆ కర్పూరపు ముద్దను కూడా మనం ఒక్కసారి ఊహించుకుందాం. దాని వెనక ఉన్న ఇంత కథ ఉందండి. ఇక అనంతాళ్వారు వాడిన గడ్డపారుందే, శంఖనిధి పద్మనిధి దాటి ఆలయంలోకి మనం ప్రవేశిస్తూ ఉంటే మహాద్వారం ఉత్తర గుమ్మం మీద నేటికి కుడివైపు మనం వెళుతూ ఉంటే కుడివైపు అనంతాళ్వారు విసిరివేసిన గుణపాన్ని మనం చూడవచ్చు. అక్కడ జాగ్రత్త చేశారు ఇప్పటికీ. మేము ఇటీవలే ఒక నెల క్రితం వెళ్ళాం, దర్శించుకున్నాం. స్వామివారి యొక్క గడ్డానికి తగిలిన దెబ్బ గుర్తుగా ప్రతి సంవత్సరం బ్రహ్మోత్సవాల్లో ధ్వజారోహణ జరిగినటువంటి మరుసటి రోజు స్వామివారికి బాగ్ సవారీ అనే ఉత్సవం జరుగుతుంది. బాగ్ అంటే తోట, అంటే పూలవనానికి తీసుకువెళ్తారు స్వామిని. ఆనాడు అనంతాళ్వారు తరుగుతూ ఉంటే స్వామివారు ఏ విధంగా పరిగెత్తారో ఆ ఉత్సవం రోజు స్వామి యొక్క పల్లకి కూడా అలాగే పరిగెత్తిస్తారు భక్తులు, అర్చక స్వాములు. అన్నమాచార్య కూడా కొండలలో నెలకొన్న కోనేటి రాయుడు వాడు అనే కీర్తనలో అచ్చపు వేడుకతోడ అనంతాళు వారికి ముచ్చిలి పెట్టికి మన్ను మోసినవాడు అంటాడు. ముచ్చిలి పెట్టి దొంగతనంగా ఆ మట్టి మోసినటువంటి వాడు అనేటువంటి మాట కూడా ఆ కీర్తనలో రాశారు. ఈ అనంతాళ్వారు గాథని ప్రస్తుతించాడు అన్నమాచార్యులు గారు. అనంతాళ్వారు గుణపం దెబ్బకి శ్రీవారు గాయపడ్డటువంటి ఉదంతం తర్వాత వెంకటేశ్వర స్వామి సంపూర్ణ అనుగ్రహానికి పాత్రుడైనాడు అనంతాళ్వారు. ఆ తర్వాత చెరువు తవ్వడం పూర్తయింది, వేగంగా పూర్తి చేయగలిగాడు. తన గురువుగారైనటువంటి భగవద్ రామానుజుల వారిని స్మరించుకొని ఆ ఉద్యానవనానికి శ్రీ రామానుజ ఉద్యానవనం అని పేరు పెట్టాడు. కాలక్రమంలో ఆ తోట శ్రీవారికి కావలసినటువంటి సమస్త పుష్పరాశులని సమగ్రంగా సమకూరుస్తూ ఉన్నది. అనేక రకాల పుష్పజాతులు పెంచారు అక్కడ. అంతేకాదు అత్యంత అరుదైనటువంటి పుష్పజాతులు కూడా అక్కడ పెంచుతూ ఉన్నారు. అది తిరుమల క్షేత్రానికి ప్రధానమైన ఆకర్షణగా నిలబడిందండి.
అనంతాచార్యులు వారి యొక్క ఆలోచనలన్నీ ఎప్పుడూ నిరంతరము ఆనంద నిలయుడి మీదే ఉండేవి. శ్రీనివాసుణ్ణి, శ్రీ మహాలక్ష్మిని రంగురంగుల పుష్పాలతోటి మాలలు కట్టి అలంకరించినట్లు, పాదపద్మాలకు పూలు సమర్పించినట్లు, ఆ పరంధాముణ్ణి, పద్మావతి అమ్మవారిని పూల పల్లకులలో పెట్టి ఊరేగించినట్లు పరిపరి విధాలుగా ఆలోచనలు చేస్తూ ఉండేవాడండి. భక్తులకు ఎప్పుడూ భగవచ్చింతనే ఉంటుంది. చిగురించే చెట్టును చూసిన, పువ్వులు పోసినటువంటి వృక్షాన్ని చూసిన, ఆహా, ఈ పుష్పాలతోటి మా శ్రీవారిని ముంచెత్తితే ఎంత ఆనందంగా ఉంటుంది అని ఒక అనుభూతి చెందేవాడు. ఈ విధంగా అనంతాళ్వారు మనస వాచ కర్మణ వెంకటేశ్వరుడి యొక్క పుష్ప కైంకర్యంలో తలమునకలై ఉన్నటువంటి తరుణంలో ఈ సపరిచర్యతోటి సంతృప్తి పొందినటువంటి స్వామి ఆయన ఆలోచనలు మరొక విధంగా ఉండేవాడు. ఆహా, ఈ దండలే ఇంత మనోహరంగా ఉంటే పువ్వులు పూసే తోట ఇంకెంత ఆహ్లాదకరంగా ఉంటుందో. ఏమైనా సరే తన భక్తుడు అనంతాళ్వారు అత్యంత అంకిత భావంతో గర్భవతిగా ఉన్నటువంటి భార్య యొక్క శ్రమ కూడా ఉపయోగించి పెంచుతూ ఉన్నటువంటి పూలతోటని ప్రత్యక్షంగా చూసి తీరాల్సిందే అనుకున్నాడండి స్వామి. ఒక లీల చేయాలనుకున్నాడు. ఒకనాటి రాత్రి ఏకాంత సేవ కార్యక్రమం పూర్తయిన తర్వాత స్వామివారు అలమేల్మంగా సమేతంగా విహారం కోసం అనంతాళ్వారు ఏర్పాటు చేసిన తోటకు వచ్చాడు. కన్నుల పండుగగా ఉంది ఆ పుష్పవనం. చూసి పరవశించిపోయినాడు స్వామి. కనిపించిన పువ్వునల్లా కోస్తున్నాడు. అమ్మవారి యొక్క తలలో తురుముతూ ఉన్నాడు. కొన్నింటిని తాను స్వయంగా ధరిస్తూ ఉన్నాడు. మరికొన్నింటిని ఆగ్రహించి కింద పడేస్తున్నాడు. అంటే వాసన చూసి అమ్మవారు కూడా అయ్యవారికి ఏమాత్రం తీసిపోకుండా ప్రతి పూల మొక్క దగ్గరకు వెళుతోంది. ఆ పువ్వుల యొక్క పరిమళాన్ని ఆస్వాదిస్తోంది. కొన్నిటిని కోసుకుంటున్నది, కొన్నిటిని తాను కూడా తన యొక్క సిగలో పెట్టుకుంటున్నది, కొన్ని స్వామివారి యొక్క పాదాలకు పూజ చేస్తూ ఉంది. ఈ విధంగా పూలతోట యొక్క సోయగంలో మైమరిచిపోయారు. చట్టాపట్టాలు వేసుకొని తిరుగుతూ ఉన్నారు. ఆ జంట, స్వామి యొక్క జంట సుప్రభాత సమయానికి ఆనంద నిలయానికి తిరిగి చేరుకున్నారు. తెల్లవారిన తర్వాత తోటలోకి వెళ్ళాడు అనంతాళ్వారు. మతిపోయినంత పని అయింది. ఎక్కడ చూసినా నలిగిపోయిన పూలు, విరిగిపోయిన కొమ్మలు, రాలిపోయిన మొగ్గలు, తెగిపడిపోయిన ఆకులతోటి తోటంతా బీభత్సంగా ఉంది. ఎంతో అపురూపంగా పెంచుకుంటున్నాడు కదా. ఉగ్రుడైపోయాడు అనంతాళ్వారు. తోట ఆ పరిస్థితికి రావడానికి కారణమైన వాళ్ళని శాపనార్థాలు పెడుతూ ఉన్నాడు. దోషులను ఎట్లాగైనా పట్టుకోవాలనేటువంటి నిశ్చయంతో తన శిష్యులను తోట కాపలా పెట్టాడు. కానీ ఎంత ప్రయత్నించినా దొంగలు దొరకటల్లా. పుష్పచౌర్యం, పుష్పవనం పాడైపోవటం యథావిధిగా సాగిపోతోంది. ఇక లాభం లేదనుకున్నాడు. కంటి మీద కునుకు లేకుండా తానే కాపలాగా వస్తూ ఉన్నాడు. ఎన్నాళ్లకు దొంగ దొరక్కపోవడం వల్ల తల్లడిల్లిపోయినాడు అనంతాళ్వారు. తన పుష్ప కైంకర్యానికి ఎలాంటి విఘాతం రానివ్వకూడదని కన్నీళ్లతో స్వామివారిని వేడుకున్నాడండి. చేసేదే స్వామి అయితే ఆయన్నే వేడుకున్నాడు. అయితే భక్తుడి యొక్క కన్నీటికి కరిగిపోయినాడు శ్రీనివాసుడు. అనంతాళ్వారి యొక్క భక్తిని సమస్త లోకాలకి చాటి చెప్పాలనుకున్నాడు. అది అలా ఉండగా తోటలో పహారా కాస్తున్నటువంటి అనంతాళ్వారికి ఒక అర్ధరాత్రి సమయంలో తోటలో ఎవరో తిరుగుతున్నట్టు 2 మానవ ఆకారాలు కనపడ్డాయి. సుందరమైన సుకుమారమైనటువంటి శరీరాలతోటి రాచటీవి ఉట్టిపడేటట్టు గొప్ప ముఖవర్చస్సుతోటి ఉన్నటువంటి ఈ జంట రాజదంపతులేమో అనుకున్నాడు. అయినా సరే ఎవరైతే నాకేంటి, స్వామివారికి అందవలసినటువంటి పుష్పాలని చిందరవందర చేస్తున్న వీళ్ళను మాత్రం ఉపేక్షించకూడదు, క్షమించకూడదు అనుకున్నాడు. ఆ విధంగా మనసులో అనుకొని స్వామిని పట్టుకోవాలి అనుకొని ప్రయత్నించాడు. ఇంద్రాది దేవతలకి, సనకాది మహర్షులకి చిక్కనటువంటి ఆ చిద్విలాసుడు ఈ బడుగు బాపడికి బందీ అవుతాడా? కానీ ఆయన లీల చేయాలనుకుంటున్నాడుగా, అందుకని దొరకలా. సంధించిన బాణంలాగా వెళ్ళిపోయాడు స్వామి. పారిపోతున్న భర్తను చూసి ఆశ్చర్యపోయి జగజ్జనని
అనంతాళ్వారి చేతికి దొరికిపోయింది. ఉక్రోషం ముంచుకొచ్చింది అనంతాళ్వారికి. చేజిక్కినటువంటి ఆ సిరుల తల్లి మీద ప్రశ్నల వర్షం కురిపించాడు. ఎవరమ్మా నువ్వు? యక్షకాంతవా, కిన్నెరకాంతవా, గంధర్వ స్త్రీవా? ఒకవేళ మానవులైతే గొప్పింటి బిడ్డలాగా ఉన్నావు, రాచకుమారివా? మీకిదేం బుద్ధి? శ్రీవారి కైంకర్యానికి ఉపయోగించేటటువంటి ఈ వనాన్ని పాడు చేయటానికి మీకు చేతులు ఎట్లా వచ్చినాయి? మీ సరస సల్లాపాలకి నాతోటే కావాల్సి వచ్చిందా? అసలు ఎక్కడుంటారు మీరు? నీ భర్త పేరేంటి? భార్య కోసం రానటువంటి భర్త ఉంటాడా ఎక్కడన్నా? భార్య దొరికిపోతే భర్త పారిపోతాడా పిరికివాళ్ళలాగా? అందులోనూ నీలాంటి ముక్త మనోహరి కోసం రాకుండా ఎక్కడికి పోయినాడు? ఇలా తన ఆక్రోశాన్ని అంతా వెళ్ళగొక్కుతూ తన ఉత్తరీయంతో అమ్మవారిని తోటలో ఉన్నటువంటి ఒక సంపంగి చెట్టు కట్టేశాడు. ఏమీ భాగ్యం పట్టిందండి ఆయనకి. అమ్మవారు కలవరపాటుకు గురైంది. అప్పుడు వాత్సల్యం ఉట్టిపడే స్వరంతో, నాయనా, నీ బిడ్డలాంటి నన్ను విడిచిపెట్టు. నేను వారిస్తున్నా వినకుండా నా భర్తే నన్ను నీ తోటకు తీసుకొచ్చాడు. నా భర్త పేరు నేనెట్లా ఉచ్చరించగలుగుతాను? ఏ స్త్రీ అయినా తన భర్త పేరుని పెదములతో పలకూడదు కదా. ఓ పట్టాన్ని ఎవరికీ దొరకడా ఆయన. ఇందుగలడందు లేడని సందేహము గలదు అంటారే, సందేహము వలదు అని. అలాంటి వాడు ఎక్కడ ఉంటాడని నేను చెప్పేది? ఎంతమంది ఎన్ని రకాలుగా పిలిచినా పలికేటటువంటి సర్వాంతర్యామి నా భర్త అన్నది. అమ్మవారి మాటలకి ఆగ్రహం హద్దులు దాటింది అనంతాళ్వారికి. ఏమమ్మోయ్, చాలా గడుసుగా మాట్లాడుతున్నావే, ఎట్లా రాకుండా ఉంటాడో చూస్తాను నీ భర్త అంటూ తోట వెలుపలికి వెళ్ళి చూశాడు. తోట బయట తచ్చాడుతున్నటువంటి ఆ ఆకతాయి వెంటపడ్డాడు. ఆ పురుషుడు తోట నుంచి పారిపోయి ఆనంద నిలయానికి దక్షిణ వీధిలో ప్రవేశించి ఆలయానికి అప్రదక్షిణగా పారిపోతూ ఉన్నాడు. అనంతాళ్వారు అతన్ని తరుముకుంటూ వెంటపడ్డాడు. శ్రీహరి ఆలయం ముందు పుష్కరిణి దగ్గర ఉత్తర పశ్చిమ మాడవీధుల్లో అడ్డదిడ్డంగా పరిగెత్తి ఆ దొంగ మళ్ళీ అనంతాళ్వారు తోటల దగ్గరకు వచ్చి అదృశ్యమైపోయాడు. విసిగి వేసారిపోయినాడు అనంతాళ్వారు. తెల్లవారిన తర్వాత ఈ దొంగ సంగతి చూసుకుందాం అనుకుంటూ అమ్మవారి యొక్క ఆ పాదాల దగ్గరే కునుకు తీశాడు. ఏ తల్లి కరుణా కటాక్షం కోసం సమస్త జగత్తు అనుక్షణం పరితపిస్తూ ఉంటుందో అటువంటి తల్లిని బందీగా చేసి ఆమె పాదాల వద్దనే రాత్రల్లో పడుకున్నాడు మహాభక్తుడైన అనంతాళ్వారు. ఇంతలో భళ్ళున తెల్లవారింది. బంగారు వాకిళ్లను తెరిచిన అర్చక స్వాములు ఆశ్చర్యపోయారు. స్వామి యొక్క వక్షస్థలం మీద ఉండే లక్ష్మీదేవి కనపడలా. గజ 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 వణికిపోయారు. అప్పుడు స్వామివారు సౌమ్యంగా అన్నారు, ఓ అర్చక శిఖామణులారా, మీరేం ఆందోళన పడద్దు. అనంతాళ్వారు రాత్రి అంతా మీ అమ్మవారిని కట్టేశాడు తోటలో సంపంగి చెట్టుకి. ఆయన్ని వేడుకొని అమ్మవారిని తీసుకురండి అని చెప్పాడు స్వామి. అర్చకులు వేద మంత్రాలతోటి మంగళవాద్యాలతోటి అమ్మవారి కోసం తరలి వెళ్ళారు. అక్కడ సంపంగి చెట్టు కట్టబడి బేలగా భర్త రాక కోసం చూస్తూ ఉన్న లక్ష్మీదేవిని చూసి ఆశ్చర్యపోయినటువంటి అర్చకులు అనంతాళ్వారుతో అన్నారు, ఏమయ్యా అనంతా, నువ్వు ఎవరిని కట్టేశావో తెలుసా? సమస్త జగత్తును శాసించగలిగినటువంటి ఆ వెంకటనాథుడి యొక్క భార్య, ఆవిడ సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు యొక్క శక్తి స్వరూపం. అటువంటి ఆమెను నువ్వు కట్టేశావు. శ్రీవారు ఆమెని వెంట పెట్టుకొని రమ్మంటే మేము వచ్చామన్నారు. వెంటనే విడిపించారు. తన తప్పు తెలుసుకున్న అనంతాళ్వారు పాదాల మీద పడి, అమ్మా, ఎంత అపరాధం చేశాను తల్లి, నాకు కూడా దుఃఖం ఆగటం లేదని. అనుక్షణము కొలిచేటటువంటి ఈ చేతులతోనే నిన్ను కట్టిపడేశాను అని కన్నీటి పర్యవంతమన్నాడు. జరిగినటువంటి తొందరపాటుకు పశ్చాత్తాపడ్డాడు. ఒక వంక అమ్మవారి యొక్క సాక్షాత్కారానికి నోచుకున్న భాగ్యానికి అంతులేని ఆనందం మరొక వైపు. ఇలా అనేక భావనలు ముప్పిరిగి ఉన్నాయి. అశ్రు నయనాలతోటి అమ్మవారి యొక్క పాదాలకి మళ్ళీ మళ్ళీ నమస్కరించి జరిగినటువంటి తప్పిదానికి క్షమాపణ కోరుకొని ఆడపిల్లను
అల్లుడి చెంతకు చేర్చే విధంగా, కన్న కూతురిని అల్లుడి దగ్గరికి చేర్చే విధంగా ఒక బుట్టలో తోటలోని పువ్వులన్నీ మెత్తగా అమర్చి అమ్మవారిని ఆ బుట్టలో కూర్చోబెట్టి ఆ బుట్టని తానే శిరస్సు మీద పెట్టుకొని రొప్పుకుంటూ రోచుకుంటూ శ్రీహరి యొక్క పాదాల చెందకు చేర్చి, స్వామి, ఈ దాసుడు తెలియక చేసిన తప్పును మన్నించు అంటూ వేడుకున్నాడు. శ్రీహరి యొక్క పాదాక్రాంతుడైనాడు. అప్పటి వరకు వినోదం చూస్తున్నాడు శ్రీనివాసుడు. మామగారు రండి అన్నాడు. అనంతాళ్వారిని ఆప్యాయంగా ఆహ్వానించాడు. నా భార్యను నీ ఇంట్లో ప్రేమతో కట్టేసుకున్నావు, పూల బుట్టలో కూర్చోబెట్టి సొంత కూతురులాగా నా దగ్గరికి తెచ్చావు. అందువల్ల నేను ఇచ్చేటటువంటి ఈ చందన తాంబూలాలు స్వీకరించు, పిల్లనిచ్చిన మామగారివి కదా అంటూ అనంతాళ్వారికి గంధం పూసి పుష్పమాలలు అలంకరించి పట్టుబట్టలు పెట్టాడు స్వామివారు. అనుకోని కొత్త చుట్టరికంతో అనంతాళ్వారి ఆనందానికి హద్దులు లేవండి. భక్తి పారవస్యం. శ్రీహరిని వేణోళ్లా కీర్తిస్తూనే ఉన్నాడు. ఆ విధంగా స్వామివారి చేత మామా అని పిలిపించుకున్నటువంటి ధన్యజీవి మన అనంతాళ్వారు. ఆ పూలగంపలోని అమ్మవారు యథాప్రకారం బంగారు ప్రతిమగా మారిపోయి శ్రీహరి యొక్క వక్షస్థలాన్ని మళ్ళీ అలంకరించింది. ఆ విధంగా అనంతాళ్వారు పుణ్యమాని ఒక్క రాత్రిలోనే మునిపెన్నడూ లేని విధంగా అమ్మవారికి శ్రీహరితోటి వియోగం, అలాగే మళ్ళీ సంయోగం రెండూ జరిగినాయండి. అనంతాళ్వారు తవ్వినటువంటి చెరువు పక్కనే ఉన్నటువంటి వసత గృహాలని అనంతాళ్వార్ ట్యాంక్ కాటేజెస్ అంటారు, ఏటీసీ అని పిలుస్తారండి. ఇప్పటికీ ఉన్నాయి. ఆనాడు ఆ పుణ్యమూర్తి ఒంటరిగా తవ్వినటువంటి ఆ చెరువు ఈనాడు లక్షలాది మంది యాత్రికుల యొక్క దాహార్తిని తీరుస్తూ ఉంది. 84 ఏళ్ళు సుదీర్ఘకాలం జీవించి శ్రీహరి యొక్క సేవకే అంకితమైపోయినటువంటి వాడు గురువాజ్ఞ మేరకు. అటువంటి ఆ అనంతాచార్యులు స్వామివారి యొక్క సన్నిధిలోనే పరమపదానికి వెళ్ళిపోయినాడు. ఆయన నడయాడినటువంటి స్వగృహాన్ని మహాప్రదక్షిణ మార్గంలో నైరుతి మూలలో మనం ఇప్పటికీ చూడవచ్చు. ఆయన ఇంటి ప్రాకారం మీద తోటలో ఉన్న మంటపంలో కూడా అనంతాళ్వారు, ఆయన భార్య బిడ్డలు, ఆయన సేవకుల యొక్క చిత్రపటాలు మనం చూడవచ్చు. ఆయన ఇంటికి వెనకాల ఇవాల్టికి కూడా ఉన్నటువంటి ఓ దిగుడు బావినే, అందులో ఉండే నీళ్లనే అనంతాళ్వారు తన యొక్క అనుష్ఠానానికి, ఆరాధనకి ఉపయోగిస్తూ ఉండేవాళ్ళు ఆనాడు. ఈనాడు ఆ నీటిని వాడుతూ ఉన్నాం. అలాగే అనంతాళ్వారి ఇంటి వెనక ఉన్న తోటలో ఆయన సమాధిని, బృందావనం, దాన్ని మనం చూడవచ్చు. ఈ బృందావనం నుంచి ఉద్భవించినటువంటి పొగడ చెట్టు ఎండిపోయింది. దాని పాదులో ఒక వటవృక్షం పెరుగుతూ ఉంది. ఇప్పుడు బ్రహ్మోత్సవాల వంటి ప్రత్యేక సమయాల్లో ఆలయ మహాప్రదక్షిణ మార్గంలో ఊరేగిస్తున్నప్పుడు స్వామిని అనంతాళ్వారి ఇంటి దగ్గర కర్పూర హారతి అందుకున్న తర్వాతనే ముందుకు సాగుతాడు స్వామి. భక్తుడికి భగవంతుడికి విడదీయరానటువంటి బంధం ఉంటుందండి. అది ఎన్నెన్నో జన్మల బంధం, మనం చెప్పలేము అది. అటువంటి అనంతాళ్వారి జ్ఞాపకాలన్నీ కూడా మనం పదిలం చేసుకుంటూ భావితరాల కోసం భద్రపరుస్తూ ఉన్నది తీతీదే. అంటే తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు జాగ్రత్త చేస్తూ ఉన్నారు వారి యొక్క జ్ఞాపకాలని. వాటిని మనం కూడా దర్శించి అటువంటి మహాభక్తుడి యొక్క చరిత్ర మనం విన్నప్పుడు మనలో కూడా ఒక అద్భుతమైన భావన ఉప్పొంగుతుందని. అటువంటి భావన మనందరిలో రావడానికి ఆ వెంకటేశ్వరుడు అందరినీ కటాక్షించుగాక. ఇప్పటి వరకు విన్నటువంటి మీకు, చెప్పిన నాకు, తమ ఛానల్ ద్వారా ప్రసారం చేసిన మన అక్కునూరి వారికి ఆ తిరుమల వెంకటేశ్వరుడు మనందరినీ చల్లగా చూడుగాక. స్వస్తి సర్వేషాం.